హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు ఫైనాన్షియల్ అడ్వైజర్ ప్రదీప్ సురుమంచి గారు. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ అండి, థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ టు సుమన్ టీవీ. ప్లెజర్ ఈజ్ అవర్ సార్. అండ్ సో చాలామంది ఇప్పుడున్న కరెంట్ వరల్డ్లో అప్పు తీసుకొని ఇల్లు కొనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. లోన్ ఇచ్చే క్యాపబిలిటీ వాళ్ళకు ఉందని చెప్పేసి బ్యాంక్స్ లోన్స్ ఇస్తూ ఉంటాయి. అయితే చాలామంది ఆ లోన్ తీసుకున్నాక వెళ్ళే కొద్ది ఇబ్బంది పడుతూ ఉంటారు. నా క్వశ్చన్ ఏంటి అంటే, లోన్ తీసుకొని ఇల్లు కొనడం కరెక్ట్ అంటారా, లేకపోతే అదే లోన్ను ఇన్వెస్ట్మెంట్గా పెట్టుకొని ఎక్కువ మనీ ఎర్న్ చేయడం కరెక్ట్ అంటారా? ఇందులో 2-3 ఆస్పెక్ట్స్ ఉన్నాయండి. మొట్టమొదట ఇల్లు అనేది స్పెషలీ విత్ రెఫరెన్స్ టు ఇండియన్ సిటిజన్స్ అండ్ మన అనాదిగా వస్తున్న అలవాట్ల ప్రకారం ఇల్లు అనేది ఒక ఎమోషనల్ ఎలిమెంట్ చాలామందికి. సో దాన్ని ఎసెట్ కింద కంటే చాలామంది దాన్ని ఎమోషనల్ ఎలిమెంట్ కిందే చూస్తారు. దాన్ని ఎసెట్ అంటే ఏంటి అంటే, ఎవరైనా కూడా రేపటి రోజు నేను అమ్మితే నాకు ఎంత వస్తుంది అని ఆలోచించే ఒక వస్తువు ప్రైమరీలీ. కానీ ఇంటిని ఎవరు కూడా కొనుక్కునేటప్పుడు నేను ఇది అమ్మి రేపు ఎంత వస్తుంది అని ఆలోచించే వాళ్ళు అట్లీస్ట్ మధ్యతరగతి అండ్ బిలో పవర్టీ లైన్ ఆర్ లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఆలోచన తక్కువ ఉంటుంది. ఎప్పుడు కూడా దాన్ని వాడుకుందాం అన్న ఆలోచన ఎక్కువ ఉంటుంది. సో అలాంటప్పుడు అసెట్ ప్రాపర్టీ ఆర్ స్పెషల్లీ ఇల్లు కొనుక్కునేది ఎప్పుడు కూడా వాడటం కోసం. ఈ ప్రాసెస్లో ఆబ్వియస్లీ అందరి దగ్గర ఇల్లు కొనుక్కునేటంత డబ్బులు ఉండవు కాబట్టి లోన్ అనేది ఒక ఎలిమెంట్ వచ్చింది. అండ్ ఇండియా యాజ్ సచ్ ఎప్పుడు కూడా లివరేజ్డ్ ఎకానమీ. లివరేజ్డ్ అంటే ఎక్కువ అప్పు మీద నడిచే ఒక ఎకానమీ. దానికి ఎగ్జాక్ట్లీ లైన్లో కనిపిస్తున్నదే మనకి ఇంతమంది ఇళ్ళు లోన్ మీద కొంటారు అనేది కనిపిస్తుంది. ఇవాళ రోజు ఇళ్ళు కొనేవి చూస్తే ఖచ్చితంగా మీకు 60 to 65 or 70% ఆఫ్ ది ఇళ్ళు అందరూ కూడా లోన్ మీదే కొంటారు. 60 to 70% ఆఫ్ ద ప్రాపర్టీస్ ఆర్ బ్రాట్ ఆన్ లోన్ ఓన్లీ. అట్లీస్ట్ in the growing cities and all where working class is buying more. వర్కింగ్ క్లాస్ ఎవరైతే ఎక్కువ కొంటున్నారో వాళ్ళలో ఎక్కువ మంది లోన్లో కొన్న వాళ్ళే ఉంటారు. దీనిలో ఎక్కువ మంది డబ్బులు లేకుండా కొన్న వాళ్ళు అయితే ఇంకొంతమంది ట్యాక్స్ బెనిఫిట్స్ కోసం కూడా లోన్ తీసుకొని కొనేవాళ్ళు ఉంటారు. ఈ లోన్ తీసుకొని కొనటం అనే ప్రాసెస్లో ఎప్పుడు కూడా ఫాలింగ్ ఇంట్రెస్ట్ రేట్ సినారియో ఎప్పుడైతే ఉంటుందో, అంటే ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గుతూ ఉన్న సినారియోలో ఆర్ స్టేబుల్గా ఉన్న సినారియోల్లో ఒక లోన్ తీసుకొని ఇల్లు కొనడం అనేది ఈజ్ అ ఫేవరబుల్ డెసిషన్ ఆర్ ఇట్ ఈస్ అ బెటర్ డెసిషన్. కానీ ఇంక్రీజింగ్ ఇంట్రెస్ట్ రేట్ సినారియోస్ ఉంటాయి. ఇప్పుడు మన ఇండియాలో ఉన్న సినారియో ఏదైతే ఉందో రేట్స్ పెరుగుతున్నాయి. గత రెండేళ్ల క్రితం మేబీ 6.75 అంటే 6.757 దగ్గర ఉన్న హోమ్ లోన్ రేటు ఇవాళ రోజు 8 దగ్గరికి వచ్చింది. అంటే లాస్ట్ 1.5 ఇయర్లో రఫ్లీ 2% దాకా రేట్స్ పెరిగాయి. ఇలాంటప్పుడు ఏమవుతుంది అంటే టెన్యూర్ ఆఫ్ ద లోన్ ఆర్ని మన మంత్లీ అవుట్ఫ్లో కానీ రెండిట్లో ఏదో ఒకటి పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్ పెరగడం వల్ల వాళ్ళ ఓవరాల్ అవుట్ఫ్లో కానీ పెరుగుతుంది, లేకపోతే టోటల్ టెన్యూర్ ఆఫ్ ద లోన్ అంటే టెన్యూర్ అంటే ఎంత కాలానికి ఎంత వ్యవధికి లోన్ తీసుకున్నారు అన్నది ఆ పీరియడ్ అన్న పెరుగుతూ ఉంటుంది. సో చాలామంది కొంతమంది టెన్యూర్ పెంచుకొని మంత్లీ అవుట్ఫ్లో పెంచలేని వాళ్ళకి ఏమవుతుంది అంటే, ఈవెన్చువల్గా వాళ్ళు చూస్తే వాళ్ళు 20 ఏళ్ల లోన్ తీసుకుంటే ఈ 2 ఏళ్ల ఇంక్రీజింగ్ ఇంట్రెస్ట్ రేట్ సినారియో వల్ల వాళ్ళు ఒకసారి వాళ్ళ స్టేట్మెంట్స్ చూసుకుంటే దగ్గర 10 ఏళ్ల పాటు వాళ్ళ లోన్ టెన్యూర్ పెరిగిపోయి ఉంటుంది. ఆల్మోస్ట్ 30 ఏళ్ళకి అయిపోతుంది దగ్గర. ఓకే. ఎందుకంటే ఈ 2% ఇంట్రెస్ట్ రేట్, ఈ 1.5 to 2% ఇంక్రీజ్డ్ ఇంట్రెస్ట్ రేట్ వల్ల అంత తేడా వచ్చేస్తుంది అనమాట. టెన్యూర్ పెరిగిపోతుంది అంత. ఎందుకంటే ఇదంతా కాంపౌండింగ్ కాబట్టి అంత తేడా వస్తుంది. సో లోన్ తీసుకొని ఇల్లు కొనుక్కోవడం ఈజ్ డెఫినెట్లీ ఏ సజెస్టివ్ ఐడియా వేర్ దెర్ ఈజ్ నో మనీ. ఎట్ ద సేమ్ టైం లోన్ ఎంత తీసుకుంటున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. చాలామంది లోన్ వస్తుంది కదా అని చెప్పేసి వాళ్ళ జీతాన్ని స్ట్రెచ్ చేసి చివరి దాకా తీసేసుకుంటారు. వాళ్ళు కష్టపడతారు. వాళ్ళకి ఏమవుతుంది అంటే అవుట్ఫ్లో ఇన్ ఎ మంత్ పెంచలేరు. ఇలాంటి ఇంట్రెస్ట్ రేట్లు పెరిగినప్పుడు అవుట్ఫ్లో ఇన్ ఎ మంత్ పెంచలేక టెన్యూర్ పెంచుకుంటారు. టెన్యూర్ పెంచుకునేసరికి ఒకవేళ 30 ఏళ్ళకి కనుక లోన్ వెళ్ళిందంటే ఒక మనిషి సగటు జీవితంలో ఆర్ ఉద్యోగం చేస్తున్న జీవితంలో దగ్గర 3/4 ఆఫ్ ద పార్ట్ అది. అంటే మనిషి సగటున 45 years వర్క్ చేస్తాడు అని అనుకుంటే కూడా 45 years వర్క్ చేయడానికి ఉండదు. 21-25 మధ్యలో ఎవరైనా మొదలు పెడతారు. 25కి మొదలు పెట్టినా 60 దాకా చేసినా కూడా 35 years. 35 yearsలో 30 years కనుక లోనే ఉంటే వాళ్ళకి దగ్గర 85% ఆఫ్ దేర్ వర్కింగ్ టెన్యూర్ అదే లోన్ మిగిలిపోతాను. ఇది కాకుండా ఉండాలి అంటే నా అవుట్ఫ్లో పెంచగలిగే స్తోమత నాకు ఉండాలంటే నా జీతం మొత్తాన్ని కవర్ చేసి లోన్ తీసుకోకూడదు. అందుకే బ్యాంక్స్ చాలా క్లియర్గా సర్టన్ అమౌంటే లోన్ ఇస్తాయని చెప్తాయి. కానీ చాలామంది దాన్ని పుష్ చేసి ఇంకొంచెం ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేసి కష్టాల్లోకి వెళ్తారు.
అందుకు లోన్ తీసుకొని కొనడం కరెక్ట్ అయినా ఎంత లోన్ తీసుకోవాలి అనేది తెలియాలి, ఆ క్యాలిక్యులేషన్స్ అనేవి అది తెలియాలి. రెండోది మీరు అడిగిన ఇంకొక ప్రశ్న, లోన్ తీసుకొని ఇన్వెస్ట్ చేయటం మంచిదా అని. న్యూమెరికల్గా చూస్తే ఖచ్చితంగా లోన్ మనం 8-9% ఆర్ ఈవెన్ పర్సనల్ లోన్ తీసుకున్నా కూడా 10%, 10.5% 11% పే చేస్తాం. మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేస్తే చాలా వరకు 14-15% రిటర్న్ అయితే ఖచ్చితంగా కనిపిస్తూనే ఉంటుంది ఐడియల్గా కరెక్ట్గా ఇన్వెస్ట్ చేస్తే. సో 14-15% రిటర్న్ కనిపించేటప్పుడు 3-4% డిఫరెన్స్ ఉంది కదా అని కనిపిస్తుంది. జనరలీ యాజ్ అ టెక్స్ట్ బుక్ పాలసీ ఇట్ ఈస్ ఆల్వేస్ అడ్వైజ్డ్ నెవర్ ఇన్వెస్ట్ విత్ మనీ టేకెన్ ఆన్ లోన్. దానికి కారణం చాలా సింపుల్. 2007 రెసెషన్ ఇండియాలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రెసెషన్స్. 2008 బిగినింగ్లో మార్కెట్స్ పడిపోయినాయి, 2007లో వరల్డ్ అంతా పడిపోతూ ఉండింది, 2008లో మార్కెట్స్ ఇండియాలో జనవరిలో పడిపోయినాయి. అక్కడి నుంచి రికవర్ అవ్వడానికి దగ్గర 4 ఏళ్ళు పట్టింది. 4 ఏళ్ళు. ఎవరైనా పర్సనల్ లోన్ ఆ పీరియడ్లో చాలామంది ఇండియాలో 2007లో మార్కెట్ ఎదుగుతున్న విధానానికి ఆ ఇయర్లో మ్యూచువల్ ఫండ్స్, నేను డైరెక్ట్ ఈక్విటీ కూడా చెప్పట్లేదు, మ్యూచువల్ ఫండ్స్ 100% రిటర్న్ ఇచ్చిన ఫండ్స్ చాలా ఉన్నాయి. కనీసం ఒక 10 ఫండ్స్ దాకా 100% రిటర్న్ ఇచ్చాయి ఆ సంవత్సరంలో, 1 ఇయర్ పీరియడ్లో, ఆ 1 ఇయర్ క్యాలెండర్ పీరియడ్లో. అది చూసి చాలామంది మార్కెట్స్ ఎదుగుతున్న విధానం చూసేసి లోన్స్ తీసుకొని కూడా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళంతా 2008 నుంచి ఆ లోన్కి ఇంట్రెస్ట్ కట్టుకునేందుకు లేవు. మార్కెట్స్ ఎంతలా పడిపోయినాయి అంటే మార్కెట్స్ 50% కంటే ఎక్కువ పడిపోయాయి. అక్కడి నుంచి 2012 దాకా స్లోగా రికవర్ అవ్వడానికి పట్టింది. మళ్ళీ ఆ 2008లో ఉన్న లెవెల్, 2008 జనవరిలో ఉన్న లెవెల్ రీచ్ అవ్వడానికి 2011-12 దాకా టైం పట్టింది. ఈ పీరియడ్ మొత్తం వాళ్ళు అప్పులు కట్టుకుంటూ ఉన్నారు, అప్పులు కట్టుకోలేక ఇబ్బందులు పడ్డ వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మార్కెట్స్ ఈజ్ అ డైనమిక్ ఫినామినా. ఎప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక డైనమిక్ ఫినామినా. మీరు ఇలా కాకుండా ఈక్విటీలో కాకుండా డెట్లోకి వాటిలోకి పెడితే మీకు పెద్ద తేడా రాదు. ఎందుకంటే ఇక్కడ మీరు కడుతున్న దానికంటే అక్కడ తక్కువ వస్తుంది. ఎఫ్డీలో పెట్టారనుకోండి తక్కువ వస్తుంది. బ్యాంక్ ఎఫ్డీ ఇచ్చేది మీకు 7.5-8%, మీకు అప్పు దొరికేది 10%. సో అది లాస్. సో మీకు ఓన్లీ ఆప్షన్ టు ఇన్వెస్ట్ ఈజ్ ఈక్విటీ, లేదంటే రియల్ ఎస్టేట్లో పెట్టుకోవాలి. రియల్ ఎస్టేట్లో రిటర్న్స్ ఎక్కువ ఉండొచ్చు, కానీ అది ఎప్పుడు అమ్ముడిపోతుందో దానిలో ఉండే రిస్కులు దానిలో ఉన్నాయి. రియల్ ఎస్టేట్లో ఉండే రిస్క్ ఎలా ఉంటాయి, మన లీగాలిటీ ఆఫ్ ది డాక్యుమెంట్స్ మీద ఒక ఇష్యూ ఉంటుంది. తర్వాత అమ్ముడుపోవడం, లిక్విడిటీ ఇష్యూ ఉంటుంది. అంటే వెంటనే మనం అమ్మాలనుకున్నప్పుడు అమ్మలేకపోవచ్చు. ఇప్పుడు తెలంగాణ స్ప్లిట్ అయ్యే ముందర పీరియడ్ చూసుకోండి, 6 to 7 periods ఆఫ్ కంప్లీట్ డ్రై పీరియడ్ ఫర్ హైదరాబాద్. సో ఆ పీరియడ్లో కనుక రియల్ ఎస్టేట్లో ఎవరైనా ఉండి అమ్ముకోవాలి అనుకున్న వాళ్ళు స్టక్ అయిపోయినట్లే. ఆ పీరియడ్లో అమ్ముకోవాలనుకున్న వాళ్ళకి అసలు మార్కెట్ లేదు. సో అలా ఇట్ ఈస్. సో రియల్ ఎస్టేట్ ఈజ్ అగైన్ డిపెండెంట్ ఆన్ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ లైక్ ఎకానమీ, పాలిటిక్స్, జియోపొలిటికల్ రీజన్స్, ఇవన్నీ కలిపి ఉంటాయి. సో ఇవన్నిట్లో ఏది దెబ్బతిన్నా కూడా రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ వర్క్ చేయదు. అలా ఎక్విటీ మార్కెట్స్ చూసుకుంటే ఎకానమీ బాగాలేకపోయినా ఆర్ ఎవ్రీ టైం గవర్నమెంట్ చేంజ్ అయిన ప్రతిసారి ఎకానమీ కొంచెం పడిపోతుంది. రికవర్ అవ్వదా అంటే అవుతుంది, కానీ 6 to 8 months కనీసం పడుతుంది. ఎందుకు అంటే జనాల మైండ్స్లోకి మళ్ళీ ఎక్కాలి, కొత్త గవర్నమెంట్ కూడా చేయగలుగుతుంది అని. ఆ 6 to 8 months పీరియడ్లో ఎగ్జిట్ అవ్వాలి అని వచ్చింది అనుకోండి, లోన్ రికవర్ చేయడానికి, లోన్ పే చేయడానికి, దెన్ వాళ్ళు లాస్లో ఉంటారు. సో లోన్ తీసుకొని ఇన్వెస్ట్ చేయడం అనేది ఎప్పుడు కూడా రైట్ ఐడియా కాదు. ఇలాంటి వాళ్ళ కోసమే ఏంటి అంటే మీరు లోన్ కట్టే అమౌంట్ తోటి అదే సిస్టమేటిక్గా ఇన్వెస్ట్ చేసుకోవాలి. అంతే మనీని సిస్టమేటిక్గా ఇన్వెస్ట్ చేసుకుంటూ కూడా పెద్ద పోర్ట్ఫోలియోలు బిల్డ్ చేయొచ్చు. చాలామంది అనాదిగా కూడా వస్తున్న ఒక అలవాటు ఏంటి అంటే మన ఇళ్లలో సేవింగ్స్ అనేది కొంచెం ఇంపార్టెంట్ అని కొంచెం డబ్బులు పక్కన పెట్టు అని చెప్పేవాళ్ళు. ఆ కొంచెం డబ్బులు పక్కన పెట్టిందే చాలా కన్జర్వేటివ్గా ఉన్నవాళ్ళు రికరింగ్ డిపాజిట్లో పెట్టుకోవచ్చు, లేదు కొద్దిగా నేను ఈక్విటీ రిస్క్ తీసుకోగలను అనుకునే వాళ్ళు మ్యూచువల్ ఫండ్లో SIP అంటారు, సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, అది చేయొచ్చు. అలా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే కూడా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అదే ఒక మంచి కార్పస్ అవుతుంది. సో లోన్ తీసుకుని ఇన్వెస్ట్ చేయటం ఒకసారి చేయటం కంటే ఇలా చేసి కూడా మంచి రిటర్న్ సంపాదించవచ్చు. ఆ లోన్కి కట్టగలిగే EMI క్యాపబిలిటీని అదే ఈఎంఐని ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ చేసుకుంటూ కూడా కరెక్ట్ అండి, పర్ఫెక్ట్ అండి. సో దానికి సంబంధించిన SIP కానీ అదర్ విషయాల గురించి మాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. యూ వెల్కమ్. అండ్ మోర్ ఓవర్ యాక్చువల్ డౌట్ ఏదనేది, ఈ లోన్ తీసుకొని ఇల్లు కొనాలా లేకపోతే దాన్ని ఇన్వెస్ట్ కింద మార్చుకోవాలా అనే దానికి బెటర్ దెన్ దట్ మీ దగ్గర ఉన్న సేవింగ్స్నే ఇన్వెస్ట్మెంట్ కింద మార్చుకోవాలి అని మీరు చెప్పిన ఆన్సర్ చాలా అద్భుతంగా ఉంది. అండ్ తప్పకుండా చాలామంది ఇలాంటి విషయాల్లో అవేర్నెస్ కోసం చూస్తున్నారు. సో మరిన్ని పాయింట్స్తో మరిన్ని ఎపిసోడ్స్తో మీ ముందుకు రాబోతున్నాం. సో స్టే ట్యూన్ అండ్ వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ విరాట్. థ్యాంక్ యూ.